In this video, we will solve the problem based on liquidity ratios. Sales ఎంత ఇచ్చినాడు క్వశ్చన్ చదువుదాం ఫస్ట్. ఏ సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్ వేర్ 4 lakhs ఆఫ్ విచ్ 60% వేర్ ఆన్ క్రెడిట్ బేస్. The balance of debitors at the beginning and ending of year were 25,000 and 15,000. స్టార్టింగ్ 25,000 ఉన్నది కంపెనీ, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో 15,000. నెక్స్ట్ రెస్పెక్టివ్లీ కాల్కులేట్ డెబిటార్ టర్న్ ఓవర్ రేషియో ఆఫ్ ప్రైమ్ అండ్ ఫైండ్ ద డెబిట్ కలెక్షన్ పీరియడ్. డెబిటార్ టర్న్ ఓవర్ రేషియో అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ సేల్స్ ఎంత ఇచ్చిండు, 4 lakhs ఇచ్చిండు. 4 lakhs సేల్స్. నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత, 60 ఇచ్చిండు. మనకు ఫార్ములా ఏంది, క్రెడిట్ సేల్స్ ఈక్వల్ టు సేల్స్ బై సేల్స్ పర్సంటేజ్. సేల్స్ అంటే 4 lakhs ఇచ్చిండు. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే ఎంత, 60 ఇచ్చిండు కాబట్టి 60/100. 60% ఇచ్చే పర్సంటేజ్లో ఇచ్చే కన్ఫామ్గా మనం 60/100 వేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఎంత, 4 lakhs ఇంటూ 60/100 చేస్తే ఎంత వస్తుంది, 2,40,000. 2,40,000. నెక్స్ట్ డెబిటార్స్ టర్న్ ఓవర్ రేషియో వచ్చేసి క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెబిటార్స్. క్రెడిట్ సేల్స్ ఎంత వచ్చింది, ఫార్ములా వచ్చేసి ఇది కదా, క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెబిటార్స్. క్రెడిట్ సేల్స్ అనేది మనకు 2,40,000 వచ్చింది. నాకేం కావాలి, ఇక్కడ యావరేజ్ డెబిటార్స్ కావాలి. యావరేజ్ డెబిటార్స్ కావాలంటే ఓపెనింగ్ డెబిటార్స్ ప్లస్ క్లోజింగ్ డెబిటార్స్ బై 2. ఓపెనింగ్ డెబిటార్స్ ఎంత, క్వశ్చన్లో ఇందాక స్టార్టింగ్ ఇయర్ వచ్చేసి 25,000 ఉన్నది, నెక్స్ట్ ఎండింగ్ వచ్చేసి 15,000. 25,000 ప్లస్ 15,000/2 అప్పుడు ఎంత, 40,000/2. 40,000/2 అంటే 20,000 వస్తుంది అనమాట. 20,000 యావరేజ్ డెబిటార్స్ వచ్చేసి 20,000. ఇప్పుడు మనకు క్రెడిట్ సేల్స్ తెలుసు, నెక్స్ట్ యావరేజ్ డెబిటార్స్ తెలుసు. ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు హౌ మెనీ టైమ్స్ కంపెనీ విల్ బి సోల్డ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. డెబిటార్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్ టు క్రెడిట్ సేల్స్ అంటే 2,40,000 బై యావరేజ్ డెబిటార్స్ అంటే 20,000. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 2,40,000/20,000 చేస్తే ఎంత, 12 times. అంటే 12 times అనేది కంపెనీ విల్ బి సోల్డ్. నెక్స్ట్ డెబిట్ కలెక్షన్ పీరియడ్ 365 days. ఎంత పీరియడ్ అంటే ఎన్ని డేస్ అయిందని, 365 days బై డెబిటార్ టర్న్ ఓవర్ రేషియో. 365 days బై 365 days అంటే 1 year బై డెబిటార్ టర్న్ ఓవర్ రేషియో అంటే 12. అప్పుడు ఎంత, 365/12 చేస్తే ఎంత, 30.41. అప్పుడు ఎంత, అప్రాక్సిమేట్లీ 31 daysకి అనేది టైం పీరియడ్ అనేది పడుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.